రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్తుండగా కొందరు అధికారులు కార్డుల ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళుతుండగా కొందరు అధికారులు కార్డుల ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 2,500 తమ చేతిలో పెడితే వారం రోజుల్లో కార్డు మంజూరు అవుతుందని, సెప్టెంబర్లో సన్నబియ్యం తీసుకుంటారని హామీలు ఇస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు కార్డు రాకుంటే 5 ఏళ్ల వరకు రాదని, దీంతో ఆరోగ్యశ్రీ సేవతో పాటు సన్నబియ్యం తీసుకునే భాగ్యం కోల్పోతారని కబుర్లు చెప్పి జేబులు నింపుకునే దందాలో రాటు తేలుతున్నారు. ప్రభుత్వం ఈ నెల 14వ కొత్త కార్డులకు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన వారికి పత్రాలు ఇంటింటికి తిరిగి పరిశీలన చేసి 13వ తేదీలోగా సెలెక్ట్ చేయాలని ఆదేశించడంతో అధికారులు ఇదే ఆదును భావించి పేదల నుంచి డబ్బులు దండుకునే దందాకు తెగబడ్డారు. స్థానిక పౌర సరఫరాల అధికారులు నిబంధనలు పాటించకుండా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి మీ కుటుంబం ఆదాయం వివరాలు ఇవ్వాలని పేర్కొంటూ పలానా చోటుకి రావాలని సమాచారం ఇస్తున్నారు. దీంతో వారు ఆగమేఘాల మీద వారు వద్దకు వస్తే అడ్డమైన ప్రశ్నలు అడుగుతూ కార్డుల ఎంపిక అంత సులభం కాదని కొర్రీలు పెడుతూ అయోమయానికి గురి చేస్తున్నారు. దీంతో ఇదేం బాధలు అంటూ పేదలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, లోకల్ లీడర్ల సాయంతో లంచాలకు పాల్పడుతూ తాము చెప్పినంత నగదు ఇస్తే ఎలాంటి నిబంధనలు పనిచేయవని, ఎన్ని ఆస్తులు అంతస్తులు కార్లు ఉన్న కార్లు మంజూరు అవుతుందని హామీలు ఇస్తున్నారు. దీంతో ఏమి చేయలేక ప్రజలు వారి చెప్పిన నగదు ముట్టజెప్పి కార్డులు పొందే పరిస్థితి నెలకొంది. ఈ నెల 11 నాటికి 5 లక్షల కొత్త కార్డులు చేరుకున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డుల పంపిణీ జాడలేదు. రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి, మీ సేవ ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు యాడింగ్, డిలీటింగ్తో పాటు కొత్త కార్డులతో కలిపి మొత్తం 23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో మే 20 తేదీలోగా 2.50 లక్షల మందికి కొత్తదారుల మంజూరుతో పాటు 15 లక్షల మందికి కుటుంబ సభ్యుల పేర్లను కార్డులతో చేర్చారు. ఇప్పటి వరకు 4.9 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసినట్లు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అర్హులైన వారికి కొత్త కార్డులు అందజేసే నాటికి ఆ సంఖ్య 5.50 లక్షలకు చేరుకోవచ్చని పౌర సరఫరాల అధికారులు వెల్లడించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.